తెలంగాణలో 2 విడతల గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి. మొత్తం 7,399 గ్రామ పంచాయతీలకి ఎలక్షన్స్ జరిగినాయి. ఇందులో కాంగ్రెస్ సపోర్ట్ చేసిన అభ్యర్థులు 3,992 మంది గెలిచిర్రు. ఆ తర్వాత బీఆర్ఎస్ సపోర్ట్ చేసిన వాళ్ళు 2,030 మంది గెలిచిర్రు. ఇక బీజేపీ సపోర్ట్ చేసిన వాళ్ళు 384 మంది గెలిచిర్రు. ఇతరులు అంటే కాంగ్రెస్ రెబల్స్ కానీ, బీఆర్ఎస్ రెబల్స్ కానీ, బీజేపీ రెబల్స్ కానీ, లేదంటే ఇండిపెండెంట్ గా కొద్దిమంది సిపిఎం సిపిఐ నుంచి కూడా సర్పంచులు గెలిచిర్రు, ప్రధానంగా ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో. సో ఇట్లా మొత్తం ఇతరులు 993 మంది గెలిచిర్రు. మొత్తానికి 7,399 గ్రామ పంచాయతీల ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి. రిజల్ట్స్ వచ్చినాయి. వాస్తవానికి ఇవి పార్టీ గుర్తులతో జరిగే ఎలక్షన్స్ కావు, పార్టీలకు అతీతంగా జరిగేవి. కానీ ప్రతి క్యాండిడేట్ వెనక ఒక పార్టీ ఉంటుంది. ఇది బహిరంగ రహస్యమే. అంతెందుకు, ఈవెన్ మీడియా కూడా ఈ పార్టీకి ఇంతమంది సర్పంచులు గెలిచిర్రు, ఆ పార్టీకి అంతమంది సర్పంచులు గెలిచిర్రు అని చెప్పి వార్తలు రాస్తారు. సో పార్టీ గుర్తులు లేకున్నా పార్టీల పరంగానే ఈ ఎలక్షన్స్ జరుగుతాయి అనేది బహిరంగ రహస్యం. సో ఇట్లా 2 విడతల్లో జరిగిన ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు అత్యధిక సీట్లు సాధించింది. అంతేకాదు బీఆర్ఎస్ కంటే రెట్టింపు సీట్లు సాధించింది. 2 దశల్లో కూడా సేమ్ రిజల్ట్. 2వ దశకు వచ్చేసరికి కొంత బీఆర్ఎస్ ఇంకా మెరుగ్గా కనిపించింది. ఆల్మోస్ట్ 2 దశల్లో సేమ్ రిజల్ట్స్. ప్రతి ఫస్ట్ విడతలో కానీ సెకండ్ విడతలో కానీ బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ రెట్టింపు సీట్లను గెలుచుకుంది. ఓవరాల్ గా చూసుకున్నా అంతే ఉంది పరిస్థితి. అంతేకాదు దాదాపు జనం మూడిని బట్టి అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ 2వ దశలో కూడా ఇదే రిపీట్ అయ్యే అవకాశం ఉంది. సాధారణంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ జనరల్ మోడ్ ని పార్టీ పరంగా రిఫ్లెక్ట్ చేయవు. మాక్సిమం ఊర్లలో వ్యక్తులు, కులాలు, కుల సంఘాలు, ఎవరు నిలబడ్డారు, ఏంది కథ, ఆ వ్యక్తి ప్రజలకు ఎంత కనెక్ట్ అయి ఉంటాడు, ఇట్లాంటి ముచ్చట్లే ఎక్కువ నడుస్తాయి అక్కడ. వాస్తవానికి వాళ్ళ పార్టీ సపోర్ట్ ఉన్నా కూడా నడిచేది మాత్రం ఇవి. చాలా చోట్ల కాంగ్రెస్ వాళ్ళ వ్యక్తి ఇష్టం లేక బీఆర్ఎస్ వాళ్ళకి ఓటేసిన సందర్భాలు ఉంటాయి. డైహార్డ్ బీఆర్ఎస్ ఫ్యాన్స్ కాంగ్రెస్ కోట్లేసిన సందర్భాలు కూడా ఉంటాయి. ప్రధానంగా సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చే దగ్గరికి ఇట్లాంటి వ్యవహారాలు జరుగుతుంటాయి అనమాట. అంతేకాదు సహజంగా అధికారంలో ఉన్న పార్టీకి ఓటేస్తే ఏమన్నా ఉపయోగం ఉంటది అన్న ఉద్దేశం కూడా జనాల్లో ఉంటుంది. లాస్ట్ సర్పంచ్ ఎలక్షన్స్ లో, అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ అప్పట్లో దాదాపు 60% పైగా సర్పంచ్ సీట్లను గెలుచుకుంది. కానీ ఏమైంది, అదే గ్రామీణ ఓటర్లు 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ కి వచ్చేసరికి బీఆర్ఎస్ ని చీల్చి చెండాడిర్రు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలను వదిలేస్తే మిగతా తెలంగాణ అంతా కలిసి 15 సీట్లు వచ్చినాయి. సర్పంచ్ ఎలక్షన్స్ కి, అసెంబ్లీ ఎలక్షన్స్ కి ఎంత తేడా జరిగింది చూడండి. అంతేకాదు బీఆర్ఎస్ ఓటమిలో ప్రధాన పాత్ర ఈ స్థానిక నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలది కూడా ఉంది. ఎందుకంటే 10 ఏళ్ళు అధికారంలో ఉండేసరికి వీళ్ళు బాగా కేసీఆర్ చరిష్మా, మేము ఏం పనులు చేసినా మమ్మల్ని గెలిపిస్తుంది అనే ఉద్దేశంలోకి వెళ్ళిపోయారు. గ్రామ స్థాయిలో రాజకీయాలు చాలా ఇంపాక్ట్ జరిగాయి 2023 ఎలక్షన్స్ మీద. దానికి తోడు 10 ఏళ్లుగా పరిపాలించిన ఒక పార్టీ మీద సహజంగానే కొంత వ్యతిరేకత ఉంటుంది. అంతేకాదు ఎవరైతే ఊర్లలో రెచ్చిపోతున్న స్థానిక నాయకత్వాన్ని గానీ, సర్పంచుల్ని గానీ, ఎంపీటీసీని గానీ కంట్రోల్ చేయడంలో ఎమ్మెల్యేలు కూడా కొంత విఫలమయ్యారు. ఎందుకంటే చాలా మంది ఎమ్మెల్యేల తీరు కూడా అట్లనే ఉండేది. సరే అది వదిలేస్తే ఈసారి 2 దశల్లో జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ 53% సీట్లను గెలుచుకుంది. అంటే ఇది గతంలో బీఆర్ఎస్ గెలుచుకున్న సీట్లతో పోలిస్తే తక్కువ. దీన్నే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రమోట్ చేసుకుంటుంది. సో మేము అధికారంలో ఉన్నప్పుడు మేము 60% సర్పంచ్ స్థానాలను గెలుచుకున్నాం. కానీ ఈ రోజు 2 దశల ఎన్నికలు కంప్లీట్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కేవలం 53% సర్పంచ్ స్థానాలనే గెలుచుకుంది. ఇది బీఆర్ఎస్ చాలా పర్ఫెక్ట్ గా ప్రమోట్ చేసుకుంటుంది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల సొంత ఊర్లలో బీఆర్ఎస్ విజయడంగా మోగించింది. ఏటూరు నాగారం, ములుగు నియోజకవర్గంలో అతిపెద్ద గ్రామ పంచాయతీ ఏటూరు నాగారం. అక్కడ బంపర్ మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలిచింది. అట్లాగే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సొంతూరులో రంగారెడ్డి కూడా, వాళ్ళ ఊర్లో ఒక మోనోపలి వీళ్ళ ఫ్యామిలీ అంటే, అట్లాంటి ఏరియాలో కూడా బీజేపీ అభ్యర్థి గెలిచింది. షాద్నగర్ ఎమ్మెల్యే సొంతూరులో బీఆర్ఎస్ గెలిచింది. లాస్ట్ 2023 అసెంబ్లీ ఎలక్షన్ లో స్థానిక నాయకత్వం వల్ల బీఆర్ఎస్ కి దెబ్బపడితే ఇప్పుడు ఎమ్మెల్యేలే సొంతంగా వాళ్ళంతా వాళ్ళే పాడు చేసుకుంటున్నట్టయితే కనిపిస్తుంది. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్, అట్లనే పార్లమెంట్ ఎలక్షన్స్, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ దాకా ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. చాలా మంది ఏమనుకుంటారంటే కాంగ్రెస్ తెలంగాణలో గెలిచింది జస్ట్ బొటాబొటి మెజారిటీ, 60 సీట్లు కావాలైతే 64 సీట్లు గెలిచింది, ఇది పెద్ద ఇష్యూ కాదు అనుకుంటారు. కానీ ఒక్కసారి మనం జీహెచ్ఎంసీ లిమిట్స్ గనక పక్కన పెడితే మిగతా తెలంగాణలో 94 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 94 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అట్లాగే దాని మిత్రపక్షం సిపిఐ కలిపి గెలిచింది ఏంటంటే 65. ఓన్లీ కాంగ్రెస్ ఒక్కటే 64 సీట్లను గెలిచింది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజారిటీలు సాధించింది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో. నల్గొండ జిల్లాలో నకరికల్ స్థానానికి దగ్గర 90,000 మెజారిటీ. నల్గొండ నియోజకవర్గంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మెజారిటీ 55,000, నాగార్జున సాగర్ 44,000, మిర్యాలగూడ 44,000, ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావుది గానీ, పాలేరులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గానీ ఆల్మోస్ట్ 40,000 పైగా మెజారిటీలతో గెలిచాడు. అంటే ఖమ్మం, వరంగల్, నల్గొండ అట్లాగే మహబూబ్ నగర్ లో కొంత పాటు వరకు చూస్తే యావరేజ్ గా వాళ్ళ మెజారిటీలు తీస్తే 35,000 పైగానే ఉంటాయి. అంటే బంపర్ మెజారిటీలో ఒక్కొక్కరి కాంగ్రెస్ పార్టీ నేతలు. ఒక నియోజకవర్గంలో 90% గ్రామాల్లో కాంగ్రెస్ కి లీడ్ వచ్చింది అప్పట్లో. జిహెచ్ఎంసీ లిమిట్స్ వదిలేస్తే మిగతా 94 నియోజకవర్గాల్లో 64 సీట్లు కాంగ్రెస్ సాధించింది అనుకున్నాం కదా. అంటే స్ట్రైక్ రేట్ ఎంత? 68%. అదే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ కి వచ్చేసరికి 54% ఓడిపోయింది. 7,399 గ్రామ పంచాయతీల్లో 3,992 గ్రామ పంచాయతీల్లో గెలిచిందంటే అసెంబ్లీ ఎలక్షన్
ఎలక్షన్స్ లో 68% స్ట్రైక్ రేట్ తో గెలిచి ఇప్పుడు అదే గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్ కి వచ్చేసరికి కాంగ్రెస్ స్ట్రైక్ రేటు 54% పడిపోయింది. మధ్యలో జరిగిన ఎంపీ ఎలక్షన్స్ లో ఆల్మోస్ట్ తెలంగాణని కాంగ్రెస్ బీజేపీ చెరిసగం పంచుకున్నాయి. అంటే బీజేపీ స్ట్రైక్ రేట్ 50% ఎంపీ ఎలక్షన్స్ లో 1% అటు ఇటు, ఎందుకంటే ఒక స్థానం ఓవైసీకి పోయింది కాబట్టి. కానీ సర్పంచ్ ఎలక్షన్స్ కి వచ్చేసరికి మొత్తం 2 విడతల్లో కలిపి 381 స్థానాలు మాత్రమే సాధించింది. అంటే స్ట్రైక్ రేట్ ఒకసారి చూస్తే 5.1%, 50% నుంచి 5.1%కి పడిపోయింది బీజేపీ స్ట్రైక్ రేటు. అసెంబ్లీ ఎలక్షన్స్ లో ప్రభావితం చేసిన అంశాలు ఏంటంటే ప్రధానంగా 10 ఏళ్ల నుంచి పరిపాలిస్తున్న బీఆర్ఎస్ మీద సహజంగానే ఉండే కొంత వ్యతిరేకత. దానికి తోడు గ్రౌండ్ స్థాయి నుంచి ఎంతసేపు కేసీఆర్ చరిష్మాను నమ్ముకొని వీళ్ళ కొంచెం అరాచకత్వం అనవచ్చు, లేదంటే ప్రజలకి జవాబుదారీతనం తగ్గిపోయింది. ఎవరైనా వెళ్ళి అరే నాకు ఈ పని కావాలంటే చేద్దాం పో, చూద్దాం పో, నువ్వు అడగంగానే చేయాలన్నా, అట్లాంటివన్నీ చేటు చేసి పెట్టినాయి బీఆర్ఎస్ పార్టీ. సహజంగానే ఉండే వ్యతిరేకత, దానికి తోడు రేవంత్ రెడ్డి పక్కా వ్యూహాలతో ముందుకెళ్లడం, ఇట్లాంటి వాటి వల్ల కాంగ్రెస్ గెలిచింది. ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్స్ కి వచ్చేసరికి జాతీయత, విదేశీ వ్యవహారాలు ఇట్లాంటి అంశాలని ప్రధానంగా తీసుకొని బీజేపీ కోట్లేశారు జనాలు. కానీ సర్పంచ్ ఎలక్షన్స్ కి వచ్చేసరికి అటు కాంగ్రెస్ వ్యూహాలు అప్పట్లో ఫలించిన, ఆ తర్వాత మళ్ళీ ఈ 3 ఏళ్లలో అంతో ఇంతో వ్యతిరేకత వచ్చింది. రెండోది ఏంటంటే స్థానిక అంశాలు ఎక్కువ ప్రభావితం చేస్తాయి అనుకున్నాం కదా, ఇవన్నీ ఓవరాల్ గా కొంత మూడు చేంజ్ అయినట్టు కనిపిస్తున్నా లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేవి కంప్లీట్ గా జనం మూడుని చెప్పలేవు. కాంగ్రెస్ పార్టీ 68% ఉన్న స్ట్రైక్ రేటు 54% పడిపోయింది అనుకోగానే అదేమీ పర్ఫెక్ట్ దానికి నిదర్శనం కాకపోవచ్చు, ఎందుకంటే మనమే అనుకున్నాం కదా లోకల్ నాయకత్వం మీద ఆధారపడి ఉంటుందని. కాకపోతే ఒక విషయం మాత్రం చాలా క్లియర్ గా అర్థమయ్యేది ఏంటంటే జాతీయ రాజకీయాల్లోకి మిగతా విషయాల్లో మాత్రం ఇక్కడ కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి కాంగ్రెస్ మాత్రమే ప్రత్యామ్నాయం అనే విషయం మాత్రం చాలా క్లియర్ గా అర్థమవుతుంది. 8 మంది ఎంపీలు 8 గ్రూపులుగా ఉన్న బీజేపీ వచ్చే ఎలక్షన్స్ లో మేమే అధికారంలోకి వస్తాం అనేది ఇప్పటంతలో అయితే సాధ్యమయ్యే పరిస్థితిలా కనపడట్లేదు. ఈ సర్పంచ్ ఎలక్షన్స్ తో అది మాత్రం చాలా క్లియర్ అయిపోయింది. వచ్చే ఎలక్షన్స్ లో కాంగ్రెస్ గెలుస్తుందా బీఆర్ఎస్ గెలుస్తుందా అనే మీమాంస వదిలేస్తే వీళ్ళు మాత్రం ఒకరికొకరు వీళ్ళే ప్రత్యామ్నాయం, బీజేపీ చాలా దూరంలో వీళ్ళకు ఉంది అన్న విషయం క్రిస్టల్ క్లియర్ గా తెలిసిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అనాలిసిస్ కోసం ది 4th Estate ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.